పార్టీల ప్రయోజనాల కోసం ఏపీని తాకట్టు పెడుతున్నారన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. విభజన హామీలు అమలు చేయని బీజేపీకి పార్లమెంటులో ఎందుకు మద్దతిస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఎవరికి వారు పార్టీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ అడగనప్పుడు ఎంపీలు పార్లమెంటుకు వెళ్లటం ప్రయోజనం ఏముంటుందంటూ కూడా మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు పార్లమెంటులో కొట్లాడాలన్నారు వైఎస్ షర్మిల. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలలో నెరవేర్చుకోలేకపోయాము అంటే మరి ఇది ఎంపీల ఫెయిలియర్ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మరొకసారి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు లేరని కారు కదా. 25 మంది లోక్సభకు, 11 మంది రాజ్యసభకు ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మన హక్కుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు? పార్లమెంటులో కూడా మాట్లాడలేకపోతే మిమ్మల్ని పార్లమెంటేరియన్స్గా ఎందుకు చేసినట్టు ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరు ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం, అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలలో మనకిచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత పూర్తిగా ఎంపీల మీదనే ఉంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడండి, నిలదీయండి. అవసరమైతే తాడో పేడో తేల్చుకోండి, అవసరమైతే సభను స్తంభింపజేయండి. ఏదైనా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మీరు కొట్లాడాలని కాంగ్రెస్